రాహుల్ గాంధీ కాదు ఎలక్షన్ గాంధీ అని డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్ ఇచ్చారు. రాహుల్ ఎన్నికల సమయంలో మాత్రమే వస్తారని, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రారని అన్నారు. కేసుల గురించి మాట్లాడే ముందు రాహుల్, సోనియా, రేవంత్ బెయిల్పై ఉన్నారో లేదో కాంగ్రెస్ నేతలు ఆలోచించుకోవాలన్నారు. ఇతరులపై ఒక వేలు చూపిస్తే 4 వేళ్లు తమరి వైపు చూపిస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. రాహుల్ గాంధీ గారు రాక తెలంగాణకు వచ్చిండ్రు. ఆయన ఎన్నికలప్పుడు వచ్చిన తప్పితే మధ్యలో ఏ పని కోసం గాని, ప్రజలు ఆక్రందనలు పెడుతున్నప్పుడు గాని, బుల్డోజర్లు పెట్టి పేదవాళ్ళ ఇల్లు పడగొడుతున్నప్పుడు గాని, హెచ్సియులో చెట్లు పీకేస్తున్నప్పుడు గాని, తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ రాలేదు. కాబట్టి నేను రాహుల్ గాంధీ గారిని ఎన్నికల గాంధీ అని పిలిచాను. ఇప్పుడు కాదు, నేను 100 times పిలుస్తా. ఆయన ఓన్లీ ఎలక్షన్ గాంధీ. ఎందుకంటే ఎన్నికలు ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి ప్రజలకు చూపించి మభ్యపెట్టి ఓట్లు తీసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు గ్యారెంటీలేవి అమలు చేయలేదు, ప్రజలకు ఇచ్చిన మాటలేవి నిలబెట్టుకోలేదు. ఉన్నది ఉన్నట్టుగా, అంటే ఉలుకెక్కువ అన్నట్టు మా మహేష్ కుమార్ గౌడ్ అన్న గారికి, మా బట్టి విక్రమార్క గారికి నా మీద బాగా కోపం వచ్చింది. నాకు కేసులు ఉన్నాయి నా మీద, అది ఇదని మాట్లాడుతున్నారట. ఒకవేళ నా మీద చూపించే ముందు మీరు ఆలోచించుకోవాలి. మీ సోనియా గాంధీ గారు బెయిల్లో ఉన్నారా లేదా, మీ రాహుల్ గాంధీ గారు బెయిల్లో ఉన్నారా లేదా, మీ ముఖ్యమంత్రి గారు బెయిల్లో ఉన్నారా లేదా అన్న అంశాన్ని దయచేసి ఆలోచించుకోమని నేను కోరుతా ఉన్నాను.